బిగ్ బాస్ ఎవరు ఆపరండి, ఎందుకంటే ఆపమని చెప్తారు అంతే. ఎందుకు ఆపుతారు? జనాలకు అలాంటిదే ఇష్టం కదా, అలాంటి కంటెంట్ ఇష్టం. దూరంగా పెట్టండి, చెప్పండి. ప్రొఫైల్ కనబడతలేదు అంటే ఆల్రెడీ కన్నడలో కూడా బ్యాన్ చేశారు కదా, అదే విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చేయమని చెప్పాను. కన్నడలో ఏం రాంగ్ జరిగిందో మనకు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి లోపల, చాలా మంది సెలబ్రిటీస్ తీసుకున్నారు కానీ వాళ్ళ మీద నెగిటివ్ ఉంది. అంటే అది కరెక్టే, నేను కూడా ఆల్రెడీ మొన్నే చెప్పానండి. ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళు కానీ టాలెంట్ పర్సన్స్ కానీ తీసుకెళ్లకుండా ఈసారి ఎవరైతే కాంట్రవర్సీస్లో ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసి తీసుకెళ్ళాడు చాలా వరకు. మిమ్మల్ని తీసుకుంటే బాగుండేది కదా. నన్ను తీసుకెళ్ళినా నేను వెళ్ళండి, ఎందుకంటే నాకు అంత సీన్ లేదు. నేను అక్కడికి వెళ్ళి తలకాయ నొప్పి నేను తెచ్చుకోలేను, నాకు వద్దు. నాకున్న చిన్న లైఫ్ తలనొప్పే, మరి తలనొప్పి. అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటి రీజన్? అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే అది మంచిదే, స్టేజ్ అయితే మంచిదే. కాకపోతే అక్కడ ఉన్న జనాలు అందరం ఒకలా ఉన్నాం, మన చేతి వేళ్ళే ఒకలా ఉండవు కదా. జనాలు ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పలేము, ఒక్కొక్కరు తీరు ఒకలా ఉంటారు. ఇప్పుడు దివ్యల మాదిరి ఆవిడని తీసుకునే లోపలికి, సో ఆవిడ వల్లే చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందని మాట్లాడుతున్నారు. అలా అని ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు ఆవిడ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది, ఆవిడ టాలెంట్ ఏంటి ఆవిడ చూపించాలనుకోండి. ఆవిడ ఎలాంటిదో తెలిసే కదా తీసుకెళ్లారు, తెలియకుండా తీసుకెళ్లారు అనుకోండి, తెలియదు కాబట్టి కట్టి లోపలికి వెళ్ళింది అంటున్నారు. అది ఎంతవరకు అంటున్నారు ఏమో చెప్పలేము. ఆమె బయటకు వస్తే ఆమెకు ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు చెప్తారు. ఫ్యామిలీ వాల్యూస్ లేని సుమన్ శెట్టి గారు ఉంటారు, ఆయేషా ఉంటుంది, నెక్స్ట్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, ఎందుకంటే ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి. ఇంకా ఇంకొకరు ఎవరంటే ఇంకా మిగిలిన వాళ్ళు చూడాలి. అది ఆయేషాను, సుమన్ శెట్టి గారు, రాము, కళ్యాణ్ గారు, వీళ్ళు నలుగురు అయితే పక్కా ఉంటారు. ఐదో వ్యక్తి ఎవరైనా ఇమ్మాన్యుయల్ ఫస్టే చెప్పేస్తారు, ఇమ్మాన్యుయల్ గారు ఉంటారు. ఈ 5 మెంబర్స్ ఖచ్చితంగా ఉంటారు. బంజారా హిల్స్ లో కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు.